రామ మందిరం కళ నిజమవుతున్న వేళ మోదీ ఎంతో ఉద్వేగంతో ఉన్నారు. అయోధ్య ఆలయ గర్భగుడిలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ముందే జనవరి 12 నుంచి అనుష్ఠాన కార్యక్రమాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. నాటి నుంచి మోదీ కఠిన నియమాలు పాటిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నిత్యం నేలపైనే నిద్రిస్తున్నారు. కేవలం కొబ్బరి నీళ్లు మాత్రమే తాగుతున్నారు. 11 రోజులు ప్రత్యేక అనుష్ఠానంతో భాగంగా ఆయన కఠిన నియమాలు పాటిస్తున్నారు. సాత్విక ఆహారం స్వీకరిస్తున్నారు. సమయం చిక్కినప్పుడల్లా రామనామం జపిస్తున్నారు. తన నివాసంలో రాముడికి పూజలు చేస్తున్నారు. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి ప్రధాని యజమానిగా మోదీ వ్యవహరించనున్నారు. జనవరి 22న రామ్లల్లా ప్రాణ ప్రతిష్టాపనతో మోదీ అనుష్ఠానం ముగుస్తుంది. జనవరి 22న జరగనున్న అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది. ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా ఈ వేడుకకు హాజరు కానున్నారు. దేశవ్యాప్తంగా ప్రముఖులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. మొత్తంగా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి 7,000 మంది హాజరు కానున్నారు. 100 మంది విదేశీ ప్రముఖులు కూడా ఈ వేడుకకు రానున్నారు.